హాయ్, నా పేరు డా. పురుధావన్ మరియు ఈ రోజు నేను మూత్రపిండ వైఫల్య రోగిలో కనిపించే చాలా సాధారణ లక్షణం గురించి మాట్లాడబోతున్నాను, మరియు అది ప్రోటీన్ యూరియా. కాబట్టి ప్రోటీన్ యూరియా అంటే ఏమిటి? ప్రోటీన్ యూరియా మూత్రంలో ప్రోటీన్ యొక్క అధిక విసర్జనగా నిర్వచించబడింది. గ్లోబులిన్ మరియు అల్బుమిన్ మూత్రంలో విసర్జించే అత్యంత సాధారణ ప్రోటీన్లు. ప్రోటీన్ యూరియా లక్షణరహితంగా ఉన్నప్పటికీ ఇది తీవ్రమైన మూత్రపిండాల నష్టానికి దారితీస్తుంది. ఇది అంతర్లీన లక్షణం. ఇది కిడ్నీ దెబ్బతినడం, అధిక రక్తపోటు, ఎడెమా మరియు చెత్త గుండె జబ్బు వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో ప్రోటీన్ కోల్పోవడం వల్ల మన రక్తం సన్నగా మారుతుంది, మరియు ఈ సమస్య కారణంగా సీకేతీ రోగి కాళ్లలో వాపును ఎదుర్కొంటాడు. దీనిని పెడల్ ఎడెమా అని కూడా పిలుస్తారు. మన రక్తం ఎంత సన్నగా ఉంటుందో మన హృదయం అంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దానివల్ల మన గుండె మరింత ఒత్తిడికి గురవుతుంది. సీకేతీ రోగిలో అధిక రక్తపోటుకు ఇది ఒక కారణం. ఇప్పుడు మనం ప్రోటీన్ యూరియా అంటే ఏమిటి మరియు దాని సంక్లిష్టతలను చర్చించాము. ఇప్పుడు దాని రకాలను చర్చిద్దాం. సాధారణంగా ప్రోటీన్ యూరియా రెండు రకాలు. ప్రోటీన్ యూరియాలో వలె ఇది ప్రోటీన్ యూరియా యొక్క అత్యంత సాధారణ రూపం. ఇది సాధారణంగా చికిత్స లేకుండా కరిగిపోతుంది. ట్రాన్సిట్ ప్రోటీన్ యూరియా వెనుక ఒత్తిడి, వ్యాయామం మరియు జ్వరం ప్రధాన కారణాలు. మరొక రకమైన ప్రోటీన్ యూరియా అనేది నిరంతర ప్రోటీన్ యూరియా. ట్రాన్సిట్ ప్రోటీన్ యూరియాకు విరుద్ధంగా మూత్రపిండ వ్యాధి లేదా వైద్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో నిరంతర ప్రోటీన్ యూరియా ఏర్పడుతుంది. ఇది మన కిడ్నీలు పాడైపోయాయని మరియు తక్షణ ప్రాతిపదికన సరైన చికిత్స అవసరమని సూచిస్తుంది. మూత్రపిండ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలలో ప్రోటీన్ యూరియా ఒకటి. కాబట్టి ఒక వ్యక్తి ప్రోటీన్ యూరియాతో బాధపడుతున్నట్లయితే మనకు ఎలా తెలుస్తుంది? ప్రోటీన్ యూరియా యొక్క కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు: నురుగు మూత్రం మరియు గందరగోళ మూత్రం. పరిపక్వత సమయంలో మీరు సబ్బు నురుగు ఏర్పడటం వంటి అసాధారణమైన నురుగును చూసినట్లయితే మూత్రంలో ప్రోటీన్ ఉందని అర్థం. ప్రోటీన్ యూరియా యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు దాని నివారణ మరియు చికిత్స గురించి చర్చిద్దాం. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో ప్రోటీన్ నష్టానికి చికిత్స వైపు వెళ్లే ముందు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో ఏమి తప్పు జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, కిడ్నీ వైఫల్యానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి, కానీ అతి ముఖ్యమైన కారణం అధిక రక్తపోటు లేదా అధిక చక్కెర స్థాయిలు. ఇప్పుడు ఈ కారణాల గురించి మాట్లాడుకుందాం. అధిక రక్తపోటు లేదా చక్కెర స్థాయి కారణంగా ఎవరైనా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నప్పుడు నెఫ్రాన్ శరీరం లోపల ప్రోటీన్ను నిలుపుకోలేకపోతుంది. ప్రశ్న ఏమిటంటే, అధిక రక్తపోటు విషయంలో ఏమి జరుగుతుంది? రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం చాలా అధిక శక్తితో కిడ్నీలోకి ప్రవేశిస్తుంది, మరియు ఈ ఒత్తిడి కారణంగా అది నెఫ్రాన్ల యొక్క సన్నని పొర యొక్క గోడకు తాకుతుంది, మరియు ఈ థ్రస్ట్ కారణంగా పొర తనంతట తానుగా మార్పులు చేయడం ప్రారంభిస్తుంది. మ్యుటేషన్ సమయంలో జీవించి ఉంటాయి, మరియు ఈ మార్పు కారణంగా పొర స్క్లెరోస్డ్ మరియు మందంగా మారుతుంది, మరియు సమర్థవంతంగా పనిచేయడానికి దాని పనితీరును కోల్పోతుంది, మరియు దీని కారణంగా శరీరంలో క్రియేటినిన్ స్థాయి పెరుగుతుంది, మరియు మూత్రంలో ప్రోటీన్ నష్టానికి దారితీస్తుంది. కాబట్టి మూత్రంలో ప్రోటీన్ కోల్పోవడాన్ని నియంత్రించాలంటే కిడ్నీ ఫెయిల్యూర్ రోగి అధిక రక్తపోటును నియంత్రించడం అవసరం. మూత్రంలో ప్రోటీన్ కోల్పోవడానికి మరొక ప్రధాన కారణం అధిక చక్కెర స్థాయిలు. అధిక చక్కెర స్థాయి అంటే మధుమేహం. ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు నెఫ్రాన్ యొక్క సెల్ బలహీనంగా మారుతుంది, మరియు మీ చక్కెర స్థాయి 200 కంటే ఎక్కువ పెరిగితే అప్పుడు చక్కెర మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లడం ప్రారంభిస్తుంది. కాబట్టి రోజూ ఇలాగే పదే పదే జరిగితే అధిక పనిభారం వల్ల కిడ్నీ క్రమంగా పనిచేయడం ఆగిపోయి శరీరంలో మరింత సమస్య ఏర్పడుతుంది. కాబట్టి మూత్రంలో ప్రోటీన్ల నష్టాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా శరీరంలోని షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెజర్ లెవెల్ను కంట్రోల్ చేసుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ప్రోటీన్ యూరియాకు చికిత్స చేయగల మరికొన్ని జీవనశైలి మార్పులు ఉన్నాయి. మొదటిది మీ ఉప్పు తీసుకోవడం పరిమితం చేయడం. ఇది మీ రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది.
ఎక్కువ ఫైబర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మూడవది ధూమపానం మరియు పొగాకు వాడకం మానేయడం. కాబట్టి చివరిగా నేను మరొక సాధారణ పంక్తిని జోడించాలనుకుంటున్నాను. మీరు మూత్రంలో ప్రోటీన్ నష్టాన్ని ఆపాలనుకుంటే మీరు శరీరంలోని రక్తపోటు స్థాయిని మరియు చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా మూత్రపిండాల పనితీరును పెంచాలి. ఇప్పుడు మీరు ప్రోటీన్ యూరియా వెనుక కారణాలు ఏమిటి, ప్రోటీన్ యూరియా రకాలు ఏమిటి మరియు మేము ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవచ్చో అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీకు కిడ్నీ ఫెయిల్యూర్, జిఎఫ్ఆ, క్రియేటినిన్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే మీరు క్రింద ఇవ్వబడిన ఇమెయిల్ లేఖలకు మీ నివేదికలను మెయిల్ చేయవచ్చు. అప్పటి వరకు క్షేమంగా ఉండి తర్వాతి వీడియోలో కలుద్దాం.